హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ వారు కొత్తగా జుంబా ఫిట్నెస్ని కూడా సమాజంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఫిట్నెస్ అవేర్నెస్ కల్పించడమే కాకుండా జుంబా యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటిది తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో జుంబా ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్ గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. హలో సార్. సార్, ప్రధానంగా అసలు జుంబాకి వల్ల బెనిఫిట్స్ ఏంటి అసలు? సో జుంబా అనేది ఇది వచ్చేసి ఒక డాన్స్ ఫిట్నెస్ థీమ్ అండి. సో ఈ థీమ్లో ఎలా అంటే బేసిక్గా ఈ వర్కౌట్ అంతా మ్యూజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ ఎవరైతే బాగా ఎంజాయ్ చేస్తారో ఈ టైప్ ఆఫ్ వర్కౌట్స్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే పర్టికులర్ ఒక 1 అవర్ టైంలో హై క్యాలరీస్ బర్న్ చేయడానికి, హై ఇంటెన్స్ క్లాసెస్ అటెండ్ చేయడానికి, ఇంకా తక్కువ టైంలో మంచి రిజల్ట్స్ రావడానికి జుంబా అని, ఏరోబిక్స్ అని ఇట్లా చాలా ఫిట్నెస్ థీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ యూటిలైజ్ అవుతుంది. సో ఫస్ట్ టైం మన మార్కెట్లో ఏంటంటే ఒక జుంబా అనేదే కాకుండా బంచ్ ఆఫ్ ఫిట్నెస్ థీమ్స్ అన్నీ కలిపి మన లైఫ్ ఫిట్నెస్ స్టూడియోలో ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనము జుంబా, ఏరోబిక్స్, కార్డియో కిక్ బాక్సింగ్, వెయిట్ ట్రైనింగ్, ఇంకా పవర్ యోగా ఇవన్నీ కలిపేసి, ఇంకా వీటితో పాటు హెచ్ఐఐటి బూట్ క్యాంప్ ట్రైనింగ్ అని చెప్పి క్రాస్ ఫిట్ ట్రైనింగ్ అన్నీ కలిపి మనము ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ ద మార్కెట్ తీసుకురావడం జరిగింది. ప్రధానంగా చూస్తే అంటే సార్, ఇప్పుడు చూస్తే వాస్తవానికి ఫిట్నెస్ అవేర్నెస్ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. యోగా చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు, ఎన్నో రకాలు చేస్తున్నారు. బట్ జుంబాకి, ఏరోబిక్స్కి, జిమ్కి లేదంటే ఇంకా వేరే వేరే వ్యాయామాలకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే అసలు ఏం చెప్తారు? సో ఇవన్నీ వచ్చేసి కేటగిరీ ఎక్సర్సైజ్ కిందకే అనుకోవచ్చు. బట్ ఏంటంటే చేసే విధానంలో చాలా మార్పులు ఉంటాయి. అంటే జుంబా, ఏరోబిక్స్ అనేది అంటే కంప్లీట్గా మ్యూజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏరోబిక్స్కి వచ్చేసరికి విల్ యూజ్ బీపీఎం మీన్స్ బీట్స్ పర్ మినిట్. సో హై ఇంపాక్ట్ క్లాస్ తీసుకున్నప్పుడు ఎంత బీపీఎం మీద ప్లే చేయాలి, లో ఇంపాక్ట్ క్లాస్ అప్పుడు అనేది అది ట్రైనర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోటి చేసే వాళ్ళ మీద, అంటే వాళ్ళు ఏ స్టాండర్డ్ బేసిక్ లైన్స్ ఉన్నారా, ఇంటర్మీడియటా, లేదంటే అడ్వాన్స్ చేయగల, దాన్ని బట్టి బీపీఎం అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఒక బేసిక్ లైన్కి వచ్చి 135 నుంచి 145 మధ్యలో ఉన్న బీపీఎంని మనం యూజ్ చేస్తాం ఏరోబిక్స్లో. సో ఏరోబిక్స్ ఆ ఇంపాక్ట్తో చేసినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్లీ ఒక క్లాస్లో వాళ్ళు 400 to 500 క్యాలరీస్ విత్ ఇన్ 1 అవర్. 1 అవర్లో వాళ్ళు 400 to 500 క్యాలరీస్ అనేది వాళ్ళు బర్న్ చేయొచ్చు. అదే అడ్వాన్స్ క్లయింట్స్ అనుకోండి 160, 165, 170 ఆ బీపీఎం చేసినప్పుడు మనం 800, 900 క్యాలరీస్ కూడా బర్న్ చేయొచ్చు. సో ఏరోబిక్స్లో ఫ్లోర్ ఏరోబిక్స్ ఉంటుంది, తర్వాత స్టెప్ ఏరోబిక్స్ ఉంటుంది. స్టెప్ ఏరోబిక్స్ అనేది ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది, అందులో ఇంకా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయొచ్చు అండి. ఇంకోటి జిమ్కి, ఏరోబిక్స్కి, జుంబాకి తేడా ఏంటి అని అంటే ఏరోబిక్స్ అండ్ జుంబా అనేది మొత్తం ట్రైనర్ నాలెడ్జ్ బేస్ అండి. కొరియోగ్రఫీ చేసుకోవడం కానీ, క్లయింట్ని మోటివేట్ చేయడం కానీ, అబ్జర్వేషన్ కానీ, నాన్ ఇంజరబుల్ క్లాస్ తీసుకోవడం కానీ కంప్లీట్గా ట్రైనర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఈ క్లాస్. సో జిమ్లో ఏంటంటే జనరల్గా ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎక్విప్మెంట్తో చేస్తారు. సో ఇక్కడ ఎక్విప్మెంట్ అనేది కానీ, మ్యూజిక్ అనేది కానీ, కొరియోగ్రఫీ అనేది కానీ మొత్తం ట్రైనరే చూసుకుంటాడు. వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ నాలెడ్జ్ ఉన్న ట్రైనర్స్ దొరికినప్పుడు యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జుంబాలో కానీ అంటే యాక్చువల్గా జుంబాలో మనం ఎంత టైంలో ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయొచ్చు? అంటే జిమ్కి కానీ ఇటు అంటే ఇతర వేరే వ్యాయామాలు ఏవైతే ఉన్నాయో వేరే ఎక్సర్సైజ్కి కానీ జుంబా, ఏరోబిక్స్కి కానీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయొచ్చు? సో జుంబాలో వచ్చేసండి బేసిక్ క్లాస్ తీసుకుంటే 600 క్యాలరీస్
ఏ క్లాస్ తీసుకున్నా ఇప్పుడు మనకున్న థీమ్లో లైఫ్ ఫిట్నెస్ స్టూడియోలో ఏ క్లాస్ తీసుకున్నా మినిమం 500 నుంచి 600 క్యాలరీస్ అనేది బర్న్ చేసే విధంగానే మనం క్లాస్ అనేది డిజైన్ చేసుకొని ఉంటాం. సో ఎవ్రీడే. సో అది కూడా విత్ ఇన్ 1 అవర్. ఫస్ట్ ఒక 5 మినిట్స్ జనరల్ వార్మప్ ఉంటుంది, తర్వాత కార్డియో వార్మప్ ఉంటుంది, దెన్ విల్ గో విత్ ద జుంబా రొటీన్ వెళ్ళిపోయిన తర్వాత జుంబా రొటీన్ ఒక 45 మినిట్స్ ఉంటుంది. లాస్ట్ 10-15 మినిట్స్ ఏం చేస్తామంటే టోనింగ్ చేపిస్తాం. సో పర్టికులర్గా ఈరోజు క్లాస్లో జుంబా అయిపోయిన తర్వాత నేను ఒకరోజు బైసెప్, లేదంటే ఒకరోజు ట్రైసెప్, ఒకరోజు చెస్ట్ మజిల్స్, ఇంకో రోజు షోల్డర్. సో పర్టికులర్గా ఏంటంటే ఒక క్లాస్ తర్వాత కార్డియోకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో స్ట్రెంత్కి కూడా అంత ఇంపార్టెంట్ ఇస్తాము. కాబట్టి క్లయింట్కి ఫ్లెక్సిబుల్గా ఏముంటుందంటే దిల్ గెట్ ద స్ట్రెంత్, స్టామినా అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో అన్నీ కలిపి ఒక ప్యాకేజ్లా ఉంటుంది మన లైఫ్ ఫిట్నెస్ స్టూడియోలో. ఈ జుంబా చేసే వాళ్ళకి డైట్ ప్లాన్ ఎట్లా ఇస్తారు? ఇది డైట్ వచ్చేసి అండి డిపెండ్స్, అంటే వాళ్ళ డే రొటీన్ ఎలా ఉంటుంది, షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఫుడ్ వాళ్ళకు అంటే క్యాపబుల్లా కాదా డైట్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టైమింగ్స్ అన్నీ సెట్ అవుతాయి, టైమింగ్స్ చేయగలుగుతారా లేదా అనే దాన్ని బట్టి డైట్ డిజైన్ చేస్తాం. వాళ్ళు ఫ్రీగా ఉండి ఒకవేళ కంప్లీట్ మంచి డైట్ చేయగలుగుతాను, తక్కువ టైంలో ఎక్సర్సైజ్తో కలిపి పాటు చేయగలుగుతానంటే వాళ్ళ కోసం ఏంటంటే మంచి డైట్ ప్లాన్ డిజైన్ చేయడానికి మన దగ్గర డైటీషియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో ఒకసారి వాళ్ళ షెడ్యూల్ ఇవన్నీ తెలుసుకొని, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో తెలుసుకొని దానికి తగ్గట్టు డైట్ కూడా డిజైన్ చేస్తారు. సో డైట్ విషయానికి వచ్చేసి ఎట్లా అనుకుంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ వచ్చేసరికి ఉమెన్కి డైలీ వచ్చేసి 1800 క్యాలరీస్ ఇంటేక్ కంపల్సరీ ఉండాలి, మెన్కి వచ్చేసి 2200 to 2500 ఉండాలి. సో మనం డైట్ క్యాలిక్యులేట్ అంటే జనరల్గా నేను డైట్ చేసేటప్పుడు ఎలా అంటే ఉమెన్కి 1800 క్యాలరీస్ ఇవ్వాల్సిన దగ్గర నేను 1400 క్యాలరీస్ 1500 క్యాలరీస్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. సో ఈ డైట్లో ఒక 300 క్యాలరీస్ తగ్గిస్తాను, ప్లస్ వర్కౌట్ వల్ల మనము ఒక 600 క్యాలరీస్ అనేటివి అలాగూ బర్న్ చేస్తాం. అట్లీస్ట్ 500 క్యాలరీస్ యావరేజ్గా వేసుకున్నా కూడా. సో ఇట్లా వీక్లో 5 days ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు ఒక 4000 క్యాలరీస్ అనేది మనం బర్న్ చేస్తున్నాం. సో 7000 క్యాలరీస్ ఈక్వల్ టు 1 kg వెయిట్ లాస్ అనమాట. సో 7000 క్యాలరీస్ మనకు 2 weeksలో అవుతాయి. జనరల్గా డైట్ చేసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకున్న మంత్కి 2-3 kilos అనేది ఈజీగా. సో మంచి హెవీ డైట్ చేసుకొని ఇంకా అదే క్లయింట్ ఒకవేళ అడ్వాన్స్గా చేయగలిగితే క్లాస్లో 800 క్యాలరీస్ బర్న్ చేస్తారు, ఇక్కడ ఒక 300-1100 వీక్లోనే 1 kg అనేది ఈజీగా లాస్ అవుతారు. డిపెండ్స్, అంటే క్లయింట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళని లో ఇంపాక్ట్ క్లాస్కి అండర్ అబ్జర్వేషన్ కంపల్సరీ. సో స్లోగా వాళ్ళకి రిజల్ట్ అనేది, ఒకవేళ క్లయింట్కి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అనుకున్నప్పుడు హై ఇంపాక్ట్ క్లాస్కి పుష్ చేస్తాం వాళ్ళు. సో దట్ వాళ్ళకి రిజల్ట్స్ అనేది త్వరగా వస్తాయి. అయితే ఇంకో క్వశ్చన్ ఎక్కువగా రేజ్ అవుతుంటుంది ఎక్కువ మంది దగ్గర నుంచి, ఏ ఏజ్లో వాళ్ళు జుంబా చేయొచ్చు అని అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఇది సూటబుల్? ఇది దీనికి ఏజ్కి సంబంధం లేదండి, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంకా చిన్నపిల్లలు కూడా డాన్స్ చేస్తూ ఉంటారు కదా, ఇది కూడా డాన్స్ ఫిట్నెస్. సో వాళ్ళకేంటంటే ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ ఫిట్నెస్ కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే సచ్ ఎ గుడ్ గైడ్ లైన్స్, ఒక ట్రైనర్ కింద ఉండి చేస్తుంటారు కాబట్టి మంచి హెల్దీగా ఉండడానికి వాళ్ళకి చాలా మంచి విషయం అన్నమాట ఇది. ఇంకోటి ఏంటంటే అండర్ గైడ్ లైన్స్ చేయడం వేరు, మనం చేసుకుంటూ చేయడం వేరు. అంటే పిల్లలు డాన్స్ చేయడం కానీ పెద్దోళ్ళు డాన్స్ చేయడం కానీ అదంతా ఓకే, బట్ డాన్స్ ఈజ్ డిఫరెంట్, డాన్స్ ఫిట్నెస్ ఈజ్ డిఫరెంట్. సో ఇక్కడ మనం పర్టికులర్గా మజిల్ గ్రూప్ని టార్గెట్ చేసి చేస్తుంటాం అనమాట. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎన్ని రోజుల తర్వాత నుంచి వాళ్ళు మళ్ళీ ఎక్సర్సైజ్ చేయొచ్చు? అది డిపెండ్స్ ఆన్ డెలివరీ అండి, అంటే సీషేషన్ డెలివరీ అయిందా నార్మల్ డెలివరీ అయిందా దాన్ని బట్టేసి మనము సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నార్మల్ డెలివరీకి వెళ్ళారనుకుంటే ఒకవేళ మాత్రం ఒక 4 weeks నుంచి 6 weeks రెస్ట్ తీసుకొని తర్వాత జాయిన్ అయితే
చేయొచ్చు వాళ్ళు నార్మల్ డెలివరీ అయినా. ఒకవేళ సీసేషన్ అయిన వాళ్ళైతే 14-16 వీక్స్ వరకు వెయిట్ చేసి ఆ స్టిచెస్ అవన్నీ హీల్ అయిన తర్వాత రావడం బెటర్. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సెట్టింగ్ పొజిషన్లో కానీ ప్లాంక్ పొజిషన్, సైడ్ లేయింగ్ పొజిషన్లో అన్ని పొజిషన్స్లో ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఒకసారి కంప్లీట్గా హీల్ అయిపోయిన తర్వాత రావచ్చు. అండ్ డెలివరీ సీసేషన్ అయినా నార్మల్ అయినా కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఆఫ్టర్ డెలివరీ స్లో ఇంపాక్ట్ క్లాస్ నుంచి చేసుకుంటూ వెళ్ళాలి. స్లోలీ ఒక 1 మంత్ తర్వాత హై ఇంపాక్ట్ క్లాస్కి అనేది వాళ్ళు పుష్ చేసుకుంటే బాగుంటుంది. లేదు 1 మంత్ బిఫోరే వాళ్ళు స్టామినా గెయిన్ చేసుకున్నారు అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ దే లూజ్ దేర్ స్టామినా. సో ఆ స్టామినా మళ్ళీ బ్యాక్ అయిపోయిన తర్వాత దే కెన్ కమ్ బ్యాక్ టు హై ఇంపాక్ట్ క్లాసెస్. అంటే వెయిట్ ఒకసారి ఎక్సర్సైజ్ చేసి ఆపిన తర్వాత వెయిట్ పుట్ ఆన్ అవుతారు అనేటువంటిది చాలా ఎక్కువగా వినపడుతుంటుంది. నిజంగా అట్లా వెయిట్ పుట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా? అది డిపెండ్స్ అండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అంటే మీ డే రొటీన్లో మీరు డైట్ చేసినా చేయకపోయినా ఎక్సర్సైజ్ చేయడం వల్ల సమ్ ఆఫ్ క్యాలరీస్ అనేది బర్న్ చేస్తారు. సో కొంతమంది 400 చేయొచ్చు, కొంతమంది 1000 చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ క్లయింట్ వర్కౌట్ అది ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ ఆపేస్తారో అప్పుడు ఈ క్యాలరీస్ అనేది బర్న్ చేయడం అనేది ఆగిపోతుంది. సో మీ ఇంటేక్ యాజ్ యూజువల్గా సేమ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మజిల్ స్టోర్ అయిపోతుంది కదా, ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది మజిల్. అప్పుడు మీరు వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్లీ అందరు అనుకునేది ఏంటంటే ఎక్సర్సైజ్ బంద్ చేశాక అంటే ఇది క్యాలిక్యులేషన్. ఎక్సర్సైజ్ బంద్ చేశాక ఎందుకు లావ్ అవుతారు అని అంటే ఇంటేక్ తగ్గించుకోవాలి. అప్పుడు ఉన్నది మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఇంటేక్ తగ్గించండి. ఇప్పుడు 2000 క్యాలరీస్ దగ్గర 1400 క్యాలరీస్, 1500 క్యాలరీస్ అలా మీరు మెయింటైన్ చేసుకోండి. అప్పుడు ఈజీగా ఉన్న వెయిట్ మెయింటైన్ అవుతారు, రెడ్యూస్ అవ్వరు. బట్ అది అలా చేసుకుంటే మాత్రం కంఫర్టబుల్గా వాళ్ళు అదే వెయిట్ మెయింటైన్ చేయొచ్చండి. ఇంకొకటి మీరు ఆ స్పాండిలైటిస్కి సంథింగ్ వీటన్నిటికీ కూడా మీరు ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? సో ట్రీట్మెంట్ కాదండి, ఎక్సర్సైజెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్ ఉందండి. ఆ నీ పెయిన్ ఫస్ట్ ఎలా చూస్తామంటే జనరల్గా నీ పెయిన్ వస్తుంది అంటే వాకింగ్ చేసేటప్పుడు కానీ, స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ, లేదంటే కూర్చునేటప్పుడు ఎప్పుడన్నా అది స్లైట్లీ అంటే జనరల్ నీ పెయినా, లేదంటే ఏదైనా ఇంజురీ వల్ల వచ్చే నీ పెయిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో క్లయింట్ చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంజురీస్ అయిన వాళ్ళు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యేసి ఇలాగా కొంతమంది ఇట్లా రాడ్స్ కూడా పెట్టుకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది బిఫోర్ ద క్లాస్ మనం అనేది ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ ఇస్తాం. మన లైఫ్ ఫిట్నెస్ స్టూడియోలో ఏంటంటే వెల్ ట్రైన్డ్ అండి ఈ ఫీల్డ్లో. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 12 years అయిపోయింది. సో ఇంజురీ ఉన్న వాళ్ళను మెయింటైన్ చేయడంలో ఉన్నంత మజా ఇంకా ఎందరో. ఎందుకంటే అది క్లయింట్ సాటిస్ఫాక్షన్ అనేది వెరీ గుడ్ నాలెడ్జ్ అనేది. అది ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడే సాటిస్ఫాక్షన్ అనేది క్లయింట్కి వస్తుంది. ఆ క్లయింట్కు అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే అట్ ద సేమ్ టైం మాకు కానీ మా ఫిట్నెస్ స్టూడియోకి కానీ కెరీర్ కానీ చాలా బాగుంటుంది. అంటే ఆ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ నీ పెయిన్ ఉన్న క్లయింట్స్ని ఏం చేస్తాం అంటే బేసిక్గా వాళ్ళకి క్వార్టర్సిప్స్, హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్ స్ట్రెంథనింగ్ చేస్తాం. సో స్ట్రెంథనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మజిల్స్ అన్ని స్ట్రాంగ్ అవ్వడం వల్ల నీ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంటుంది. ఇంకోటి కొన్ని పోస్చర్స్, ఈ పోస్చర్స్లో కూర్చోకూడదు, ఈ పోస్చర్స్లో కూర్చోవాలి, ఈ పోస్చర్స్లో నిల్చోకూడదు, ఇలాగా అంటే సింగిల్ లెగ్ బ్యాలెన్స్. ఇప్పుడు నేను నిల్చున్నాను సింగిల్ లెగ్లో, ఇలా నిల్చోవద్దు, ఇలా స్టాండర్డ్గా నిల్చోవాలి. అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఏవైతే అవసరం పడతాయో స్ట్రెంథనింగ్కి అవి చేస్తాం. ఇంకోటి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకంటే జంపింగ్స్ ఒకటి అవాయిడ్ చేపిస్తాము. తర్వాత వచ్చేసి వాళ్ళకి కొన్ని పోస్చర్స్ సేమ్ ప్లాంక్ పొజిషన్ ఇట్లాంటి వాటికి బేసిక్ వేరియేషన్స్ ఇస్తాం. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొన్ని పోస్చర్స్లో మాత్రమే ఎక్సర్సైజ్ చేయలేదు, కంఫర్ట్ కాదు, చేయకూడదు కూడా. సో వాళ్ళకి ఆ పోస్చర్స్ కాకుండా వేరే పోస్చర్స్లో లేదంటే ఆ పోస్చర్లో బేసిక్ అంటే వాళ్ళ పెయిన్ బట్టి అది కొంచెం నార్మల్గా ఉందా, లేదంటే చాలా హెవీ పెయిన్ ఉందా, లేదంటే బల్జ్ డిస్కా, వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి వర్కౌట్ అనేది డిజైన్ చేస్తాం. సో స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి మేజర్ ప్రాబ్లం అయితే ఏముండదండి. 1-2 పోస్చర్స్లోనే వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది అంతే అండి. సో వాళ్ళు బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఉన్న వాళ్ళ కాదు కాబట్టి కార్డియో వర్కౌట్ హ్యాపీగా విత్ జంపింగ్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు నో ప్రాబ్లమ్. బట్ అది కూడా ఏ స్టేజ్ ఆఫ్ లో ఉంది అంటే వాళ్ళకి పెయిన్ ఏ స్టేజ్లో ఉంది, చాలా హెవీగా ఉందా తక్కువగా ఉందా అనే దాన్ని చూసి బట్టి వాళ్ళకి ఇస్తామండి. వాళ్ళకు వచ్చేసి షోల్డర్ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంథనింగ్ అంటే ఈ ఇంజురీస్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే స్ట్రెంథనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో దట్ దిల్ గెట్ రికవరీ ఫాస్ట్. అదే సో మీరు టోనింగ్కి సంబంధించి కూడా కొన్ని టోనింగ్ ప్రోగ్రామ్స్ ఏదో చేస్తారని చెప్పి కూడా తెలిసింది. అసలు ఏంటండి ఆ టోనింగ్ ప్రోగ్రామ్? సో టోనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ కొంతమంది గ్రాడ్యువల్
హైట్ వెయిట్ కరెక్ట్గా ఉన్నా కూడా పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండదు. సో అంటే మజిల్స్ కానీ షేప్ కానీ కరెక్ట్గా ఉండదు. సో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే స్ట్రెంథనింగ్ క్లాసెస్, టోనింగ్ క్లాసెస్ అంటాం. సో డంబుల్స్తో ఉంటాయి, బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఏం చేస్తామనంటే ఆ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో, ఏ పోస్చర్ అయితే వాళ్ళకి కరెక్ట్ లేదో ఆ పోస్చర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది రిపిటేషన్స్ ఎక్కువ ఇస్తాం. సో మన దగ్గర ఏంటంటే డంబుల్స్ కూడా యూజ్ చేస్తాం, బట్ నాట్ హెవీ డంబుల్స్, లెస్ వెయిట్స్, మోర్ రిపిటేషన్స్. సో దానివల్ల ఏముందంటే బాడీ అనేది షేప్కి వస్తుంది. దీనికి కండిషనింగ్ అనొచ్చు, టోనింగ్ కూడా అనొచ్చు. సో అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. సో అంటే లైఫ్ ఫిట్నెస్ స్టూడియో యొక్క స్పెషాలిటీ అంటే ఏంటి, ఏం చెప్తారు? లైఫ్ ఫిట్నెస్ స్టూడియో స్పెషాలిటీ అంటే ఐ కెన్ సే వన్ వర్డ్ ఈజ్ హెల్త్ అండ్ బ్యూటీ ఎట్ వన్ ప్లేస్. సో ఎలా అంటే మనకు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్లో మనకి స్కిన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, హెయిర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర మళ్ళీ జుంబా ఉంది, ఏరోబిక్స్ ఉంది, కార్డియో కిక్ బాక్సింగ్, వెయిట్ ట్రైనింగ్, హెచ్ఐటి లాట్ ఆఫ్ థీమ్స్, ఫిట్నెస్ థీమ్స్ ఎన్ని ఉన్నాయో సేమ్ ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్లో కూడా మనకు లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయి. సో ఈజీ వే టు గెట్ ఫిట్ మన దగ్గర. సో ఇది ది బిగ్గెస్ట్ బెనిఫిట్ ఫర్ ద క్లయింట్స్. సో ఇంకోటి ఏంటంటే ఎవరి దగ్గర లేని థీమ్, ఆల్మోస్ట్ ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ లేని థీమ్, అంటే ఒక స్లిమ్మింగ్ స్టూడియోతో పాటు ఫిట్నెస్ స్టూడియో కూడా కలిసి ఉండడం అనేది ఈ 2 స్టేట్లలో అయితే ఇదే ఫస్ట్. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఆల్ ఓవర్ ఇండియాలో ఇదే ఫస్ట్ టైం. అయితే యాక్చువల్గా ఈ జుంబా క్లాసెస్ కూడా చేసే చాలామంది జుంబా క్లాసెస్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు చాలామంది హోమ్ వర్కౌట్స్ చేసుకోవచ్చు కదా అని కూడా అనుకుంటుంటారు. ఇలాంటప్పుడు నిజంగా యూట్యూబ్స్లోనో ఇట్లా వాటిలో చూసి అలా ఫాలో అవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది దానివల్ల ప్రాపర్ రిజల్ట్స్ ఉంటాయి అంటారా? ఇప్పుడు నేను చెప్పానండి. సో ట్రైనర్ గైడ్లైన్స్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ట్రైనర్ మీకు సజెస్ట్ చేస్తాడు. ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు. మీకు మోటివేషన్ అనేది ఉంటుంది, డైట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఇంకోటి ట్రైనర్ మన లైఫ్ ఫిట్నెస్ స్టూడియో, ఎగ్జాక్ట్లీ మన లైఫ్ ఫిట్నెస్ స్టూడియోలో స్పెషలైజేషన్ ఏంటంటే పీపుల్ ఆర్ కమ్మింగ్ టు అవర్ ప్లేస్ ఈజ్ టు గెట్ ఫిట్. సో అది నాన్ ఇంజరబుల్ క్లాస్ అనేది 100% జరగాలి. సో మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చూసి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీకు యాంకిల్ స్ప్రెయిన్ కావచ్చు, లేదంటే జంపింగ్స్ ఎక్కువ చేయడం వల్ల నీ పెయిన్ కావచ్చు, ఇవన్నీ మీకు వీడియోస్లో అయితే ఎవరు చెప్పరు కదా. సో ఇంకోటి ఏంటంటే అండర్ ట్రైనర్ ఇచ్చే ట్రైనింగ్కి మీరు చూసే టీవీలో చూసి యూట్యూబ్లో చూసి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే క్యాష్ అని ముందే చెప్తారు, అందరికీ ఎక్సర్సైజెస్ అనేది సూటబుల్ కాదు. సో మీ బాడీ టైప్ ఏంటి, మీ బాడీకి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అన్నప్పుడు, అంటే మీ బాడీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఇక్కడ ట్రైనర్ డిజైన్ చేస్తారు. సో మీరు క్లాసెస్కి వచ్చినప్పుడు మీ బాడీ ఏంటి, వెయిట్ లాస్ అవుతుందా, మీకు స్ట్రెంత్ ఉందా, స్టామినా ఉందా, ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ క్యాలిక్యులేషన్లో మీరు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది. అంటే వాళ్ళకి ఏదైతే స్ట్రెంత్ లేకపోతే స్ట్రెంత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, స్టామినా లేదు స్టామినా మీద ఎక్కువ ఫోకస్ చేపిస్తాము, కార్డియో వర్కౌట్స్ చేయలేకపోతున్నారు, ఫ్లెక్సిబిలిటీ లేదు, ఫ్లెక్సిబిలిటీ మీద వాళ్ళకి ఫోకస్ చేయడం. అంటే డిజైన్ అది ట్రైనర్గా తెలుస్తుంది. యూట్యూబ్లో చూసినప్పుడు మీకు తెలియదు, అంటే మీ బాడీ టైప్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. సో ఒకసారి ట్రైనర్ దగ్గరగా వచ్చేసి క్లాసెస్ అటెండ్ చేసినప్పుడు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, నాన్ ఇంజరబుల్ క్లాస్ ఉంటుంది, అప్పుడు ఫిట్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఇంజూరీ అవ్వకుండా. అలాగే సో ఫైనల్గా అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి ఫిట్నెస్ ఏదైతే కార్డియో చేస్తారు, ఇంకా చాలామంది జాగింగ్ చేస్తారు, సంథింగ్ ఇవన్నీ చేస్తుంటారు. కానీ జుంబాలో 200 kgs ఉన్న వాళ్ళు కూడా, వెయిట్ ఉన్న వాళ్ళు కూడా చాలా గ్రాడ్యువల్గా చాలా ఫాస్ట్గా తగ్గినటువంటి పరిస్థితి. 150 kgs ఉన్న వాళ్ళు 100 అని, 100 ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 70, 75 అంటే ఈ రేషియోలకు చాలా ఇంత ఫాస్ట్ రిజల్ట్స్ జుంబాలో ఉంటారు. కానీ ఏంటి అసలు ప్రధాన కారణం? ఇదే చెప్పాను కదండి, గైడ్లైన్స్. అంటే ఆ క్లయింట్ బాడీ టైప్ ఏంటి, అతను ఏం చేయాలి, ఇప్పుడు అతనికి ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఓకే, సిస్టమేటిక్. అంటే ఇదేంటి, ఇంకోటి న్యాచురల్ వే, మిమ్మల్ని ఏం చేస్తున్నాం, మేమేమి మీ బాడీ టైప్ను బట్టి మీకు సంబంధించిన వర్కౌట్స్ అనేవి డిజైన్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే జుంబా ఏరోబిక్స్లో మ్యూజిక్ కూడా ప్లే చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెయిన్ అయినట్టు అనిపించదు, ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ బీట్స్ కూడా మనం అట్లాంటి బీట్సే తీసుకుంటాం. రిఫ్రెష్మెంట్ ఉంటుంది ఒక క్లాస్లో, ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ఎందుకంటే గ్రూప్ వర్కౌట్స్ కాబట్టి ఇవన్నీ. సో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, చాలామంది వస్తుంటారు కాబట్టి ఒకటే గ్రూప్లో బంచ్ ఆఫ్ పీపుల్, ఒక
15-20 మెంబర్స్ కలిసి చేస్తూ ఉంటారు కాబట్టి ఫండ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఒక గ్రూప్గా సో చిల్ అవుతారు అందరు, ఫన్ యాక్టివిటీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్సైట్మెంట్, ప్రతిరోజు ఈ టైంకి వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళిపోవాలి అనే ఒక పాజిటివ్ వైబ్ అనేది మనం వాళ్ళకి క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు రెగ్యులర్గా క్లాస్కి వస్తారు. సో డైట్ అనేది ఇవన్నీ ఫోకస్ చేసుకుంటారు. మిగతా వాళ్ళతో కూడా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే యాక్టివ్గా ఉంటారు, తొందరగా స్ట్రెయిన్ అవ్వరు, స్ట్రెంత్ ఒకటి, స్టామినా ఒకటి అన్నీ బిల్డప్ అవుతుంటాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి ఇప్పుడు కార్డియో వర్కౌట్స్ చేయడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ఉండడం అంటే ఎవ్రీడే ఏదైతే వాళ్ళు ఎక్స్ట్రా ఇంటేక్ తీసుకుంటున్నారో అదంతా బర్న్ చేసుకొని మజిల్స్కి మంచి వార్మ్ చేసేసుకొని రెగ్యులర్గా హార్ట్ బీట్ ఇంక్రీజ్ చేసేసుకొని మళ్ళీ కూల్ డౌన్ చేసేసుకొని అంటే ఎప్పటికప్పుడు మజిల్ని స్ట్రెంథనింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి. ఇంకోటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో ఈ నీ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి రావు. సో ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ ప్లేస్కి వెళ్ళి ఒక మంచి ట్రైనర్ దగ్గర జాయిన్ అయినప్పుడు దే విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. అంటే వే ఆఫ్ థింకింగ్, ఈ ఫుడ్ తినాలా లేదా, తినడం అంటే ఇప్పుడు రోజు కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఎంత కష్టపడితే ఆ వెయిట్ తగ్గుతారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఫోకస్డ్గా క్లీన్ ఫుడ్, మంచి ఫుడ్ తినడానికి, న్యాచురల్గా ఇప్పుడు ఈ ప్రోటీన్ షేక్స్ అట్లాంటివి కాకుండా న్యాచురల్ ఫుడ్, ప్రోటీన్ అన్ని తినడానికి వాళ్ళు ఫోకస్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సార్ యాక్చువల్గా చాలామంది ఈ ప్రోటీన్ షేక్స్ అని ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా, ఇట్లా అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు అంటే ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్స్ విత్ ఇన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఏదైనా కానీ మజిల్ రిపేర్ చేసుకోవాలంటే, మజిల్ లాస్ అవుతుంది, ఆ మజిల్ రిపేర్ చేసుకోవాలంటే 15 minutes లోపలే మనం ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్స్ ఇవ్వాలి, అందుకని ప్రోటీన్ షేక్స్ ఇట్లా తీసుకుంటారు, వే ప్రోటీన్ ఇట్లా ఇట్లా. మరి జుంబాలో అంటే యాజ్ ఏ జుంబా ట్రైనర్గా నిజంగా వాటన్నిటి మీరు అంటే సజెస్ట్ చేస్తారా? సో మన దగ్గరకు వచ్చేసరికి పర్సనల్గా నేనైతే సజెస్ట్ చేయనండి. అది ఎందుకనంటే ఇట్స్ నాట్ న్యాచురల్ థింగ్. సో మీకు న్యాచురల్గా ప్రోటీన్ తీసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ దానికి వెళ్ళడానికి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ షేక్స్ ఒకవేళ డాక్టర్ కనుక సజెస్ట్ చేసి కంపల్సరీ తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు తప్పితే అంటే యాజ్ ఏ ట్రైనర్గా అయితే నేను రిఫర్ చేయను. ఎందుకంటే మీరు యూటిలైజ్ చేసినప్పటి వరకు బాగానే ఉంటుంది. వన్స్ యూ స్టాప్ టేకింగ్ ప్రోటీన్ షేక్స్ అప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు తెలుస్తుంటాయి. సో ఆటోమేటిక్గా స్టామినా లాస్ అయిపోతారు, కిడ్నీ స్టోన్స్ అని. సో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే డిపెండ్స్, అంటే వాళ్ళు తీసుకునే ప్రోటీన్ను బట్టి, వాళ్ళు తీసుకునే ప్రోటీన్ లైక్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో పర్సనల్లీ ఐ సజెస్ట్ నాట్ టు టేక్ ప్రోటీన్ షేక్స్ అండ్ గో విత్ ద న్యాచురల్ ఫుడ్, ప్రోటీన్ అంతే. దాని బదులు ఒక డైటీషియన్ని కన్సల్ట్ అయ్యి మంచిగా తీసుకుంటే మీకు ఏంటంటే న్యాచురల్ వేలో బిల్డప్ చేసుకోవచ్చు. సో అంటే జుంబా చేసినప్పుడు మరి వితిన్ 15 minutes లోపే చేయాలన్నప్పుడు ఎలాంటి ఫుడ్ని మీరు ప్రిఫర్ చేస్తారు వాళ్ళకి? క్లాస్ అయిపోగానే అయితే ఎవరిని కూడా తినమని చెప్పవండి. దే నీడ్ టు టేక్ సమ్ టైం. ఒకవేళ మార్నింగ్ చేశారనుకోండి, ఒక 1 hour తర్వాతనే బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా కానీ చేయమంటారు. ఒకవేళ డైట్లో ఉన్నారంటే వాళ్ళు ఏం తినాలనేది డైట్ మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటాం వాళ్ళకి. లేదు జస్ట్ నేను ఫిట్గా ఉండడానికి, అదే వెయిట్ మెయింటైన్ చేయడానికి వస్తాను, దే కెన్ ఈట్ ఎనీథింగ్. సో వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటే అది తినచ్చు. బ్రేక్ఫాస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ దే వాంట్ టు ఈట్ దే కెన్ ఈట్. సో ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మీ దగ్గరికి ఎలా రావాలి, మీ స్టూడియో ఎక్కడ, మా ప్రేక్షకుల కోసం? హై వ్యూవర్స్, ఇప్పుడు మనం లాంచ్ చేసిన లైఫ్ ఫిట్నెస్ స్టూడియో వచ్చి విజయవాడలో అండి. విజయవాడ రామనపాడు రింగ్ దగ్గర బ్యాంక్ కాలనీ, శ్రీనివాస నగర్, బిసైడ్ టాటా షోరూమ్ అండి. మన స్టూడియో ఉన్న బిల్డింగ్ వచ్చి లక్ష్మీ అవెన్యూ అనమాట. సో ఏదైనా డీటెయిల్స్ కోసం అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. బీ ఫిట్. వండర్ఫుల్ సార్, చాలా మంచి పని చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్.